హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 17వ భాగాన్ని వినేద్దాం. సరే సరే, ముందు నాకు భోజనం పెట్టు, చాలా ఆకలిగా వేస్తుంది అన్నాడు. ఆ మాటకి చురుగ్గా చూసింది నందు. ఏంటా చూపు? చెప్పింది చెయ్యి. మొగుడు ఇంటికి వస్తాడు, రాగానే మంచినీళ్ళు ఇవ్వాలని లేదు, నిద్రపోతుంది పొద్దుటి నుంచి ఏదో కష్టపడినట్టు. చెప్పింది చెయ్యి ముందు అన్నాడు. చెయ్యను. అన్ని డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి, పెట్టుకొని తిను ప్లీజ్. నీ కోపం ఉంటే పొద్దున చూపించుకో, ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు. అంటే నీ ఉద్దేశం అని అతని మాట పూర్తి కాలేదు. అప్పటికే స్రో తప్పి హర్ష మీద పడిపోయింది నందు. ఏయ్ నందు, నందు అంటూ ఆమె భుజాన్ని కదిపాడు. కానీ ఎక్కడ స్పృహ లేకుండా ఆమె పడి ఉంటే, ఛ, దీనికి మళ్ళీ నేనే సేవలు చేయాలా అనుకుని నోట్లోనే తిట్టుకుంటూ నందుని ఎత్తుకున్నాడు. ఆమెను ఎత్తుకోవడం, ఆమెను టచ్ చేయడం ఏమాత్రం తనకిష్టం లేదు. కానీ తప్పక రూమ్కి తీసుకుని వచ్చి పడుకోబెట్టాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో ఏసీ ఆన్ చేస్తూ లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు? ఎవరు అంటావేంట్రా? నెంబర్ చూసుకుండానే ఫోన్ లిఫ్ట్ చేసావా? అమ్మా సారీ అమ్మా. ఏ మళ్ళీ తాగావా? కోపంగా అడిగింది గగన. చచ, నేను తాగడం ఏంటి? ఏ లేటుగా ఇంటికొచ్చావని నందు ఫోన్ చేసి తాగానని విషయం చెప్పిందా అని కోపంగా అన్నాడు. అది ఎందుకు అలా చెప్తుంది? నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాను, అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అదొకసారి దానికి ఫోన్ ఇవ్వరా? కన్న కొడుకు ఎలా ఉన్నాడో ఏంటో అని అడగవా? దానికి ఫోన్ ఇవ్వమంటున్నావు? సీరియస్గా అన్నాడు హర్ష. నీకేంట్రా, నందు ఉన్నంత వరకు బానే ఉంటావు. ఆ విషయం నీకు అర్థం కాదులే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేపు. అమ్మా, ఏదన్నా మాట్లాడితే చాలు నీ కోపం వస్తుంది. ఆ మాత్రం దానికి ఎందుకు అడగడం? ముందు దానికి ఫోన్ ఇవ్వు. పీకల దాకా తినేసి పడుకుంది. నువ్వు రాకుండా అది ఎప్పుడు భోజనం చేయదు, ఆ విషయం నాకు తెలుసు. అయినా అది ఈ టైంలో నిద్రపోదు కదా, చదువుకుంటుంది. కానీ అప్పుడే ఎందుకు నిద్రపోయింది? తల్లి మాటలకి హర్ష నందుని చూశాడు. చాలా నీరసంగా ఉంది. నందు ముఖం నిన్నటి నుంచి అన్నం లేక ముఖం అంతా చిక్కిందని చెప్పాలి. అది నీరసంగా ఉందమ్మా, అందుకే పడుకునుంది. అవునా? లేదంటే దాన్ని నువ్వేమైనా చేసావా? నేనేం చేస్తానమ్మా, తనకి బాగోకపోయినా నేనే కారణం అంటావా? మరి అక్కడ ఉన్నది నువ్వే కదా. అది ఎలానో నీకు ఇష్టం ఉండదు. ఆ వల్లి మీద కోపం దాని మీద చూపిస్తావు కదా, అందుకే అలా అడిగాను. మార్నింగ్ అది లేవంగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. సరే అని కోపంగా ఫోన్ కట్ చేయబోతుంటే, రేయ్ హర్ష. ఏంటమ్మా? ఎంత కాదన్నా అది నీ మరదలరా, ప్లీజ్ రా, కనీసం భారీగా కాకపోయినా ఇంట్లో మనిషిరా అన్నా చూడరా అని గగన ఫోన్ కట్ చేయగానే హర్ష ఫోన్ పక్కన పెట్టి, ఇది వేసే వేషాలకి మనిషిగా కూడా చూస్తే నాకే పాపం తగులుతుంది అనుకుంటూ కోపంగా నందుని కాల్ని చూశాడు. అంతలోనే తల్లి మాటలు గుర్తు చేసుకుని, దీనికేమన్నా అయినా నిజంగానే నన్నే అంటారు. కాలికి మందు కూడా రాసుకుంది. నా చేతిని కాల్చినందుకు ఈరోజు ఇచ్చిన పనిష్మెంట్ సరిపోతుంది దీనికి అనుకుంటూ కోపంగా తన రూమ్కి వచ్చి ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకుని హాల్లోకి వచ్చాడు. డైనింగ్ టేబుల్ మీద అన్ని ఐటమ్స్ ఉండడం వల్ల ప్లేట్ తీసుకుని తనే వడ్డించుకుని కడుపు నిండా భోజనం చేశాడు. హ్యాండ్ వాష్ చేసుకుని కిచెన్ రూమ్కి వచ్చాడు. నందు తిన్న దోశల ప్లేట్ చూసి, నేను వచ్చే వరకు ఈవిడి గారు ఏమీ తినదా? దోశలు దోశలు పీకల దాకా తినేసి బానే పడుకుంది. చిచి, దీని మీద అస్సలు కనికరం అన్నది చూపకూడదు అని తన రూమ్కి వచ్చి పడుకున్నాడు. అరే, వద్దని చెప్తున్నాను కదరా, నువ్వు పడుకోవల్లి. మరేం పర్లేదమ్మమ్మ, కాలు నొప్పిగా ఉంది అంటున్నారు కదా, కాసేపు నొక్కుతాలే. గాయత్రి వచ్చి నొక్కుతుంది లేవల్లి, నీకెందుకు శ్రమ, నువ్వు ముందు పడుకో. అయ్యో అమ్మమ్మ పర్వాలేదు అంటూ భారతమ్మ గారు ఎంత చెప్తున్నా వల్లి వినలేదు. ఆమె కాలు పడుతూ అర్జున్ ప్రవర్తన గుర్తు చేసుకుని తనలోనే తాను బాధపడింది. వల్లి, ఏంటమ్మమ్మా, నిజం చెప్పు. ఈ ఇంట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావా? అదేంటమ్మమ్మ అలా అడిగారు? ఏమో, నాకు అలా అనిపిస్తుంది. గంటకు ఒకలా ఉంటావు, ఎప్పుడు ఏదోటి ఆలోచిస్తూనే ఉంటావు, అందుకే అడిగాను. అలా ఏం లేదమ్మమ్మ, నా బాధ అంతా అన్నయ్య కోసమే అంటూ కాసేపు మాట్లాడింది వల్లి. వల్లి మాటలు వింటూ నిద్రలోకి జారుకుంది భారతమ్మ. కిచెన్ రూమ్కి వచ్చి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుని రూమ్కి వచ్చింది వల్లి. భారతమ్మ గారి పక్కన కూర్చొని బెడ్ వెనక్కి తలని వాల్చింది. అర్జున్ విసుక్కోవటం గుర్తు చేసుకుని. అర్జున్ నిజంగానే నా ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు, కానీ కొన్ని రోజులు మాత్రం అర్జున్కి దూరంగా ఉండాలి. అప్పుడే తన మనసు నా దగ్గర ఉందో లేదంటే చరిత దగ్గర ఉందో తెలుస్తుంది అనుకుని అలా కనురెప్పలు వాల్చింది. వల్లి రూమ్కి వచ్చిన వల్లి లేకపోవడం చూసి ఆలోచిస్తూ బయటకొచ్చాడు. భారతమ్మ గారి రూమ్లో లైట్ వెలగడం చూసి రూమ్కి వచ్చిన అర్జున్ వల్లిని చూసి నేరుగా ఆమె దగ్గరకొచ్చి వల్లి చేతిని పట్టుకున్నాడు. ఆలోచనలో ఉన్న ఎదురుగా ఉన్న అర్జున్ని చూసి షాక్ అయింది. మీరేంటి ఇక్కడ అంటూ ఆమె నోటి మీద చెయ్యి వేసి బాల్కనీలోకి తీసుకుని వచ్చాడు అర్జున్. ఏం చేస్తున్నారండి? ఆమె మాటకు పూర్తి కాలేదు. వెంటనే ఆమెని గుండెలకు హత్తుకుని, క్షమించు, ఏదో కోపం నీ మీద చూపించాన్రా.
పర్వాలేదండి. ఇప్పుడు ఏమైంది? ఆఫీస్‌లో బోలెడు టెన్షన్‌లు వస్తారు. మీరు మీరు ఆ మాత్రం విసుగు, కోపం ఉంటుంది కదా! ఆ మాటకి మరింతగా హగ్ చేసుకొని, ఇప్పటికి అర్థం కావడం లేదు. కోపమే రాని నాకు ఎలా కోపం వచ్చిందో. ఆఫీస్‌కి వెళ్ళాను కానీ వర్క్ మీద దృష్టి పెట్టలేదు వల్లి. ఎందుకో ఎవరి కనుదిష్టి మన మీద పడిందో తెలీదు. ఉదయం గుడికెళ్దాం వల్లి. ఎప్పుడు లేనిది మన మధ్య గొడవలు కూడా వస్తున్నాయి. ఏమంటావు? నేనేమంటానండి? నా మనసులో ఉన్న మాట మీరే చెప్పారు. కనీసం నీ ఆకలి కోసం కూడా అడగలేదు కదా! నీకస్సలు కోపం రాలేదా? ఎందుకు రాలేదు కానీ, కోపం కాదండి బాధొచ్చింది. అసలెప్పుడు లేనిది మీలో ఆ మార్పు నేను చూడలేదు. తెలుసు వల్లి. నువ్వు భోజనం చేస్తుంటే నా మీద నాకే అసహ్యం వేసింది. అసలు ఎలా నా భార్య తిండి కోసం మర్చిపోయానని అంత మూర్ఖంగా ప్రవర్తించాను. ఇకపై ఇంకెప్పుడు ఇలా జరగదు. రేపు గుడికెళ్ళి అటు నుంచి అటే ఎక్కడికైనా బయటికెళ్దాం. మరి ఇంట్లో వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు? అవన్నీ నేను చూసుకుంటాను. రేపటి నుండి నువ్వు నీ రూమ్‌లోనే పడుకో. ఈ రూమ్‌లో పడుకున్నావంటే చంపేస్తాను. ఎందుకండి? అమాయకంగా అడిగింది వల్లి. ఆమెలో ఆ అమాయకత్వమే నచ్చేది అతనికి. అపురూపంగా ఆమె ఫేస్‌ని దోసిట్లోకి తీసుకొని, ఎందుకేంటి? పెళ్ళైన నాకు పక్కన భార్య లేకపోతే ఎలా నిద్ర పడుతుంది? అని అర్జున్ అనగానే వల్లి నవ్వుతూ చూసింది. చాలా రోజుల తర్వాత నవ్వావు తెలుసా? మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? మా చెల్లితో మాట్లాడాలని ఉందండి. ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను కానీ అక్కడ ఏం జరిగిందో ఏంటో నాకు తెలీదు. కానీ మా చెల్లికి ఫోన్ చేసి అమ్మా, నాన్న ఎలా ఉన్నారో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందండి. రేపు ఫోన్ చేద్దు. బయటికెళ్తాం కదా! సరేనా? సరే అండి. ఇంకా మీరు వెళ్లి పడుకోండి. అమ్మమ్మ లేస్తే బాగోదు. సరే సరే అంటూ మరొక్కసారి ఆమె నుదుటిన చుమ్మించి అక్కడి నుంచి వెళ్ళాడు అర్జున్. తెల్లవారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచింది నందు. తనెక్కడుందో చూసుకుని. నన్నెవరు ఇక్కడికి తీసుకొనొచ్చారు? భావనా? ఆ ఆలోచన రాగానే నందు ముఖంలో కొద్దిపాటి ఆశ్చర్యం అంతలోనే. నిజంగానే తీసుకొనొచ్చాడా? లేదంటే మంగి చంకనేసుకొని వచ్చేసిందా? అనుకుని ఆలోచిస్తూ తన కాలుని చూసుకుంది. కొద్దిగా వాపు, నొప్పి తగ్గడంతో నెమ్మదిగా పైకి లేచి టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కి వెళ్లి తలస్నానం చేసి బయటకొచ్చింది. ఈరోజు శుక్రవారం కదా! ఎలా అయినా గుడికెళ్ళాలి. నడిచి అంటే కష్టం. కారంటే బావ అస్సలివ్వడు. మనకెలానో ఆశ లేదు. ఆటో ఎక్కి వెళ్ళాలి. డబ్బులున్నాయో లేదో చూసుకోవాలి అనుకుని తన పర్స్ చూసుకుంది. ఈ డబ్బులు ఆటోకి, కాలేజీకెళ్ళడానికి సరిపోతాయిలే కానీ ఈవినింగ్ ఎలా? చూద్దాంలే అనుకుని తన బ్యాగ్‌లో ఉన్న లైట్ పింక్ కలర్ చీర తీసుకుని నీట్‌గా రెడీ అయ్యి బయటకొచ్చింది. ఎలా ఉంది అమ్మాయి గారు? తగ్గిందా కాలు నొప్పి? ఇల్లు మాపు పెడుతూ అడిగింది మంగి. హా! తగ్గింది మంగి. కానీ నీరసం అయితే పోలేదు కదా! కాసేపు కుదురుగా కూడా కూర్చోలేరా అమ్మా? కూర్చుంటే ఇంకా నీరసం వస్తుంది మంగి. పైగా ఆయన లేచే టైం అయింది. కాఫీ పెడతానని కిచెన్ రూమ్‌కి వచ్చి కాఫీ పెట్టి మంగికి ఒక కప్ ఇస్తూ, మంగి ఏంటమ్మాయి గారు? నైటు నేను సోఫాలోనే కదా పడుకున్నాను. అవునమ్మా. వెళ్ళినప్పుడు మిమ్మల్ని లేపుదామనుకున్నా కానీ బాగా నీరసంగా ఉన్నారు కదా అని మిమ్మల్ని నిద్ర లేపలేదు. అంటే బావ నన్ను రూమ్‌కి తీసుకొనొచ్చాడా? పోనీలే కనీసం మానవత్వమైనా ఉంది అనుకుంటూ, మంగి స్టవ్ మీద పాలు పెట్టాను. అవి చూడు బావకి కాఫీ ఇచ్చొస్తాను అని చెప్పి హర్ష రూమ్‌కొచ్చింది. సోఫాలో ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని నిద్రపోయిన అతన్ని చూసి బాధపడింది నందు. కాఫీ కప్ పక్కన పెట్టి అతని ఒడిలో ఉన్న ల్యాప్‌టాప్ తీసింది. స్క్రీన్‌పై వల్లి ఫోటోను చూడంగానే నందు కంట్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఎక్కడున్నావక్కా? ఇంకా ఎంతకాలం ఈ దూరం అనుకుని తనలోని తాను బాధపడి ల్యాప్‌టాప్ క్లోజ్ చేసి హర్షాన్ని చూసింది. ఎంతో గాఢంగా నిద్రపోతున్నాడు. లేపబుద్ధి కాక వెనక్కి తిరిగి అంతలోని టైంకి మళ్ళీ కాఫీ ఇవ్వకపోతే ఈయనతో పడలేను అనుకుంటూ ఏవండీ? ఏవండీ? అని కాస్త గట్టిగానే అరిచింది. నందు అలా అరుస్తూనే కానీ అయ్యగారు నిద్ర లేవలేదు మరి. ఏంటి? అంటూ మత్తుగా కళ్ళు తెరిచిన హర్ష ఎదురుగా పింక్ కలర్ చీరలో తలకి టవల్ చుట్టుకొని పాపిట్లో సింధూరం పెట్టుకుని పసుపు పచ్చని ఛాయతో మెరిసిపోతున్న నందుని ఒక క్షణం అలా చూసి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి రెప్పవేయడం మరిచి నందుని చూశాడు. ఏమండి కాఫీ అంటూ అతని చేతికి కాఫీ ఇస్తూ హర్షాన్ని చూసింది. ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగానే హర్ష నందుని చూస్తూ కాఫీ కప్ పట్టుకునేసరికి చెయ్యి కాలి అబ్బా అంటూ అరిచాడు. అయ్యో ఏమైందండి? నీకెందుకే ఏమైతే? అయినా పొద్దున్నే నా రూమ్ తగలడ్డావు ఎందుకు? ఆఫీస్ టైం అయిందండి. అందుకే నిద్ర లేపాను అని నందు అనగానే హర్ష టైం చూసి అమ్మో! చాలా టైం అయింది అనుకుని నందు ఇచ్చిన కాఫీ తీసుకుని టిఫిన్ అయిందా? ఇంకా లేదండి. మరి ఇక్కడే తగలడ్డావే? వెళ్ళి చెయ్యి నాకు టైం అవుతుంది. సరే అని హర్ష వైపు కోపంగా చూసింది. ఏయ్! ఏంటి ఆ చూపు? మరి లేకపోతే పొద్దున్నే నేనేం చేశానని అలా తిడతారు? చూడు నీతో గొడవ పడే టైం లేదు కానీ ముందు నాకు వండి పెట్టు. సరే అండి అని కోపంగా బయటకొచ్చిన నందు ఆలోచిస్తూ కిచెన్ రూమ్‌కొచ్చింది. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు మంగి అని టిఫిన్ వండడం మొదలుపెట్టింది.
ఏమీ లేదంటూనే ఆలోచిస్తున్నారు. చెప్పండమ్మా. అరే! ఏమీ లేదు మంగి. ఆయన్ని గుడికి తీసుకొని వెళ్తారా అని ఆలోచిస్తున్నానంటే, తీసుకొని వెళ్ళరని తెలుసు కానీ, కాలు నొప్పితో గుడికి అంత దూరం నడవాలంటే కష్టం. పైగా ఆటోలు కూడా తొందరగా రావడం లేదు అని నందు అనగానే, అరే! దీనికెందుకమ్మా అంత ఇదిగా ఆలోచిస్తున్నారు? అడిగితే ఏమైంది? ఇష్టం ఉంటే తీసుకొనెళ్తారు. లేదంటే మిమ్మల్ని నేను తీసుకొనెళ్తాను గుడికి. అయ్యో! వద్దులే మంగి. ఆయనడుగుతానులే. అసలేమంటారో అని లంచ్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది. అయ్యగారు ఆర్డర్ వేశారు కదా! లంచ్, టిఫిన్ రెడీ చేయాలని. అదేంటమ్మా అప్పుడే వండేస్తున్నారు? అదేం లేదు. ఆయనకి ఆఫీస్‌లో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పారు. అవునా! నమ్మేశానులెండి అని మంగి అనగానే, నందు ఏం మాట్లాడలేదు. నువ్వెందుకు అది వంట చేస్తుంటే ముచ్చట్లు పెడుతున్నావు? బయట పనులు చేయవా? కిచెన్ డోర్ ఆనుకొని 2 చేతులు కట్టుకొని అన్నాడు హర్ష. అతని మాటలకి మంగి భయంగా చూస్తుంది. మీరెప్పుడొచ్చారు అయ్యగారు? తమరు సాగదీస్తూ అన్నారు కదా! అప్పుడే వండేస్తున్నారేంటి అని. అప్పుడే వచ్చానులే గాని, నీ పని నువ్వు చూసుకో. దానికి సపోర్ట్ చేశావంటే మాత్రం ఊరుకునేది లేదు అని హర్ష అనగానే, మంగి సైలెంట్‌గా బయటికెళ్ళిపోయింది. ఎందుకండి తన మీద కోప్పడతారు? ఎంత కాదన్నా తన వయసులో పెద్దది కదా! తనకివ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా! ఓహ్! తమరు నాకు నీతులు చెప్పేంత పెద్దదానివైపోయావా? మీరలా అనుకుంటే నేనేం చేయలేను. మీకు చెప్పేంత పెద్దదాన్ని నేను కాదండి అని నందు కర్రీ పెడుతూ, చీర కొంగుని నాభి దగ్గర దోపుకొని పైనున్న డబ్బా తీయడానికి 2 కాళ్ళు పైకెత్తింది. ఆమె అలా చేయగానే నడుము దగ్గరున్న చీర పక్కకి జరగడంతో నందు నడుమంతా క్లియర్‌గా కనిపించేసరికి హర్ష అలానే చూశాడు. ఏంటి? ఈ మాయలాడి చీరలో పొద్దుట్నుంచో అందచందాలను చూపిస్తుంది. ఓహ్! నన్ను బుట్టలో పడేయాలని ఈ రకంగా ప్లాన్ వేసిందా అనుకుని, బంగారం హెల్ప్ చేయనా? అంటూ నందు నడుముని తన 2 చేతులతో పట్టుకున్నాడు హర్ష. ఆ ఊహించని చర్యకి చేతిలో ఉన్న డబ్బా వదిలేసింది నందు. ఇద్దరి మీద పడలేదు కానీ, ఒక చేత్తో నడుము పట్టుకుని, మరో చేత్తో డబ్బా పడకుండా పట్టుకుని, నందు భుజంపై తలని ఆనించాడు. అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో. అతని వంటి సబ్బు సువాసన నేరుగా నందు ముక్కు పుటాలకి చేరంగానే నందు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి హర్ష కళ్ళలోకి చూసింది. ఏంటండి మీరు చేస్తుంది? వణుకుతున్న స్వరంతో అడిగింది నందు. ఇదే కదా నీకు కావాల్సింది. అందుకే కదా మార్నింగ్ లేవంగానే కాఫీతో ఎంట్రీ ఇచ్చి నా చూపుని నీ వైపుకు తిప్పుకునేలా చేశావు. ఆమె నడుముని చిన్నగా గిల్లుతూ అన్నాడు. హర్ష గారు, ప్లీజ్ బంగారం, ఇలాంటివి వద్దు. పనవ్వదు. ఎందుకంటే ఇక్కడున్నది నీ మొగుడు హర్ష కాదు. వల్లి బాయ్ ఫ్రెండ్ అంటే ఎవరో తెలుసు కదా! మీ అక్క మొగుడిని అంటూ కోపంగా చూస్తాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? నీ అందం చూసి నేను పిచ్చోడినైపోయి వల్లిని మర్చిపోవాలనే కదా చీర కట్టుకొని పొద్దున్నే సింగారించుకున్నావు. మీరిలా కూడా ఆలోచిస్తారా? సూటిగా అడిగింది నందు. నీ క్రిమినల్ బ్రెయిన్ నాకు తెలుసు కదే. ఛీ! ఆపండి. నేను అలాంటి పనులు చేస్తే చేయను. ఈరోజు శుక్రవారం. గుడికెళ్దామని చీర కట్టుకున్నాను. అంతేగాని మిమ్మల్ని బుట్టలో పడేయాలని కాదు. నా అందం చూసి మీరి సొల్లు కార్చుకుంటారని కాదు. కోపంగా వస్తున్న నందు మాటలకి లేని కోపాన్ని ఎందుకే తెచ్చి పెట్టుకుంటావు? బండారం అంతా బయటపడ్డాక పచ్చ కామెర్లోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది కదా! మీరు కూడా అంతే. నా మాటలు మీరెందుకు నమ్ముతారు? ఏదో ఒక రోజున తెలుస్తుంది నా విలువ. ఏడ్సావులే నువ్వు నీ విలువ. పొయ్యి ఎవడికైనా చెప్పుకో నీ సొల్లు మాటలు నాకు గాదు. అయిందా వంట అని కోపంగా నందుని వదిలాడు. అవుతుంది. ఏంటి? నేను నిన్ను గుడికి తీసుకెళ్లాలా? అవసరం లేదు. నీతో పాటు గుడికొచ్చినా మనశ్శాంతి అనేదే ఉండదు. నేనొక్కదాన్నే వెళ్తాను. మీ పని మీరు చూసుకోండి. పదునుగా వస్తున్న నందు మాటలకి బయట హాల్లో పనిచేస్తున్న మంగి కిచెన్ రూపో తొంగి తొంగి చూడ్డం చూసి ఈ హర్ష గారు మళ్ళీ నందు అమ్మతో గొడవ పడుతున్నారా అనుకోగాని తమనే చూస్తున్న మంగిని చూసి ఇదొక్కతే నా ప్రాణానికి. నేను దీన్ని తిట్టినా కొట్టినా వెంటనే అమ్మకి వార్త చేరేస్తుంది అనుకుంటూ కాసేపు తనలో తను ఆలోచించి ఫాస్ట్‌గా రెడీ అవ్వు. గుడికి తీసుకుని వెళ్తాను. ఎందుకు? మధ్యలోనే వదిలేయడానికా? చస్తే మీతో అస్సలు బయటికి రాను. కావలిస్తే ఆటోలో అయినా వెళ్తాను గాని ఖచ్చితంగా చెప్పేసింది నందు. ఓవర్ చేయకు. మూసుకొని రెడీ అవ్వు. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా బయటకొచ్చి నువ్వు ఇంట్లో పని చేస్తున్నావా? లేదంటే మా మాటలు వింటున్నావా? మీ మాటలు నేనెందుకు వింటాను అయ్యగారు? నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. మీరే నా మీద కోపంగా అరుస్తున్నారు అని మంగి అనగానే హర్ష ఏం మాట్లాడలేదు. కోపంగా తన రూమ్‌కొచ్చి ఫాస్ట్‌గా ఆఫీస్‌కి రెడీ అయ్యి బయటకొచ్చాడు. చెప్పిన మాట వినకపోతే మళ్ళీ గొడవ పడతాడని, పైగా డబ్బులు కూడా తన దగ్గర తక్కువగా ఉండడంతో తప్పక తన బ్యాగు, ఫోను అన్నీ తీసుకుని హర్ష లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ కూడా రెడీ చేసి చిన్నగా నడుస్తూ బయటకొచ్చింది. నువ్వంత సానుగా నడిస్తే పనవదు. తొందరగా రా కారులో కూర్చుని అని అరిచాడు హర్ష. నేను వద్దన్న గుడికి తీసుకెళ్తున్నాడంటే అర్థమేంటి? ఇద్దరం గొడవ పడడం మంగి చూసిందనా? అనుకుని కారు ఎక్కింది నందు. ఏయ్! నువ్వు నా పక్కన కూర్చోకు. పోయి వెనక సీట్లో తగలడు. ప్లీజ్ అండి. నా కాలు నొప్పిగా ఉంది. నడవడమే కష్టంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు కారు దిగలేను.
మరేం పర్లేదు మూసుకొని దిగు అని హర్ష అనగానే చెయ్యి ఒక్కటే కాదు 2 కాళ్ళకు కూడా వాతలు పెట్టినా తప్పులేదు అనుకుని కారు దిగి వెనక సీట్లో కూర్చుంది నందు. చిరాగ్గా ముఖం పెట్టుకుని కారు గుడికి పోనిచ్చాడు హర్ష. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అమ్మతో చెప్పాను కదా నేను బయటికి తీసుకుని వెళ్తున్నానని. మరి ఇంకేంటి అలా ఉన్నావు? వల్లి చేతిని పట్టుకుని అడిగాడు అర్జున్. అదేం లేదండి. మన కోసం తప్పుగా అనుకుంటారేమో అని. ఏంటి? అంటూ నవ్వాపుకుంటూ అన్నాడు. అంటే మనిద్దరి మధ్యన ఏదో ఉందని అనుకుంటారు కదా ఆ ఉద్దేశంతో అన్నాను. నువ్వు తెలివైన దానివో లేదంటే మంచిదానివో నాకు అర్థం కావడం లేదు. మనకి పెళ్ళయింది వల్లి. వాళ్ళు ఏమనుకున్నా మనకేంటి? ఒకవేళ అనుకున్నా వచ్చిన నష్టమేంటి? ఏదో ఉందని ఇద్దరికి పెళ్లి చేస్తారు అంటూ వల్లి చెంపపై చెయ్యి వేసి కనీసం ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండు. సరే అండి అని నవ్వుతూ చూసింది. కాసేపటికి కారు గుడి ముందు ఆగడంతో ఇద్దరూ కారు దిగి గుడి లోపలికొచ్చారు. దేవునికి దండం పెట్టుకుని పూజారి గారు ఇచ్చిన హారతి తీసుకుని ఇద్దరు ఒక చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. చాలా బాగుంది కదా గుడి? అవునండి. ప్రసాదం తీసుకుని వస్తాను. నువ్విక్కడే కూర్చో అని అర్జున్ ప్రసాదం కోసం వెళ్ళంగాని వల్లి ఆలోచిస్తూ గుడి ముందున్న మెట్ల వైపు చూసింది. చాలా మంది కుటుంబంతో కలిసి రావడం చూసి తన ఫ్యామిలీ గుర్తుకు రాగానే బాధపడింది. అలా బాధపడుతున్న వల్లి 2 జంటలు వెనక వస్తున్న హర్ష నందులను చూసి షాక్ అయింది. నందు ఒకవైపు ఆనందం, మరోవైపు సంతోషం. అంతలోని షాక్గా నందు మెడలో ఉన్న పసుపు తాడు చూసి ఆశ్చర్యపోయింది వల్లి. అంటే బావతో నందు పెళ్లి చేశారా అనుకుని ఆలోచిస్తూ వెంటనే చున్నీ ముసుగు వేసుకుని ఫేస్ కవర్ చేసుకుని ప్రేమగా నందుని చూసింది. ఎంత అందంగా ఉంది నా చెల్లి బావ పక్కన. నిజంగానే ఇద్దరి జంట చూడ చక్కగా ఉంది అనుకుంటూ అలానే చూస్తుండిపోయింది. లోపలికొచ్చిన హర్ష, నందు, మీరు కూడా రండి దేవునికి దండం పెట్టుకుందరు. ఆ ముక్క నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి దండం పెట్టుకోవాలి. చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలని నాకు ముందే తెలుసు అని హర్ష అనగానే నందు ఏం మాట్లాడలేదు. కామ్గా లోపలికెళ్ళి దేవునికి దండం పెట్టుకుంది. ఆ వెనకే హర్ష కూడా. దేవుడా, ఎక్కడున్నా నా వల్లి నాకు సొంతమయ్యేలా చూడు. అలానే నీ వీలైనంత తొందరగా ఈ రాక్షసిని కూడా నా నుంచి దూరం చేయి. ఎంతకాలం నాకు ఈ నరకం? కోరుకున్న అమ్మాయి కోసం ఆరాట పడుతున్నాను కానీ బాధ తప్ప ఏమీ మిగలడం లేదు. పైగా ఎవరైనా అక్క సంతోషం కోరుకుంటే ఈ నందు మాత్రం అక్క స్థానాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. అందరూ నేనేదో చెడ్డవాణ్ణి, ఇదేదో మంచిదనుకుంటున్నారు కానీ నేను పడుతున్న బాధ ఎవరికీ అర్థం కాదనుకున్నాడు. అక్క ఎక్కడున్నా బావ దరికి చేర్చు స్వామి. ఎందుకు బావ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడో తెలియదు కానీ మా అక్క స్థానాన్ని నేను కోరుకోలేను. ఏదో ఒకరోజు మా బావ నా కోసం తెలుసుకుంటే చాలు. అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. మా కుటుంబం అంతా ఇంతకు ముందులా సంతోషంగా ఉండాలనుకుంది. తన చెల్లి ముఖంలో కనిపిస్తున్న భావాలు చూసి బాధపడింది వల్లి. బాబు, అమ్మాయి నుదుటిన కుంకుమ పెట్టు నాయనా అని పూజారి గారు అనగాని ఆవిడ గారికి బొట్టు పెట్టుకోవడం వచ్చిలే పూజారి గారు. ఏం బాబు, నువ్వు తన భర్తవే కదా, పెడితే ఏమైంది అని పూజారి గారు అనగాని హర్ష కోపంగా నందుని చూశాడు. నందు ఫేస్ పక్కకు తిప్పుకునేసరికి టైం దీనికి అలా కలిసి వస్తుంది, చెప్తాను ఇంటికెళ్ళాక అనుకుని పల్లెంలో ఉన్న కుంకుమ తీసుకుని నందు నుదుటిన పెట్టాడు. పాపిట్లో ఎప్పుడైతే హర్ష కుంకుమ పెట్టాడో గుడిలో ఉన్న గంటలు ఒక్కసారిగా మ్రోగాయి. నందు కంట్లో చిరుతడి. మొదటిసారి అతను పాపిట్లో సింధూరం పెట్టేసరికి ఏదోలా అనిపించింది. హర్షాని చూసింది. హర్ష అలానే చూశాడు. వెంటనే ఫేస్ పక్కకు తిప్పుకొని బాబోయ్, ఏంటి ఇది ఇలా చూస్తుంది అనుకుని నందుకి దూరం జరిగాడు. ఇద్దరిని చూసిన వల్లి కంట్లో తడి తుడుచుకుని ప్రేమగా తన చెల్లిని చూసి ఎంత అన్యోన్యంగా ఉన్నారు మీ ఇద్దరు, ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అనుకుంది. వల్లి అంటూ అర్జున్ భుజంపై చెయ్యి వేసేసరికి ఏయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా చెల్లి. మీ చెల్లి ఏంటి? మా చెల్లి అంటూ నందు వైపు చూపించింది కానీ అక్కడ నందు హర్ష లేకపోవడం చూసి మా చెల్లి గుడికొచ్చిందండి, ఇప్పుడే చూశాను. మా బావ కూడా గుడికొచ్చాడు. మరి ఎక్కడా? వస్తే వాళ్ళు కనిపించాలి కదా. నిజంగానే వచ్చారండి అని ఏడుస్తూ అర్జున్ని హత్తుకుంది. ప్లీజ్ వల్లి ఏడవకు. చూడు, ఇక్కడే ఎక్కడో ఉంటారు, పద చూద్దాం. వద్దండి, నాకు భయంగా ఉంది. ఇప్పుడు నేను కనిపిస్తే బావ కూడా నన్ను అర్థం చేసుకోడు. నందు అయితే అందరిలా కాదు. నేను ఇలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను తెలిస్తే చాలు ఏకంగా మా అత్తకి ఫోన్ చేసి చెప్పేస్తుంది. దానికి అసలు ఇలాంటి పనులంటేనే నచ్చవు అని ఏడుస్తూ నందు కోసం చుట్టూ చూసింది వల్లి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్